నర్సరావుపేటలోని స్థానిక పీవీఆర్ మాల మహానాడు రాష్ట్ర కార్యాలయం నందు పీవీఆర్ మాల మహానాడు నర్సరావుపేట కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ దళిత సోదరుల అభ్యున్నతికి పాటుపడతామని, తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పల్నాడు జిల్లా మహిళా విభాగం అధ్యక్షులుగా కొండమూరి మేరీ జ్యోత్స్నకుమారి, నర్సరావుపేట పట్టణ అధ్యక్షులుగా వాసువల్లి భాస్కర్రావు, కార్యదర్శిగా మణిద్ది ధనరాజు ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు. పీవీరావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని పీవీరావు మాల మహానాడు రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు కమిటీ నియామకం జరిగింది. ముఖ్య ఉద్దేశం మాలల యొక్క అభివృద్ధి కోసం, మాలల యొక్క ఐక్యత కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిటీలు వేయటం జరిగింది. అందుమూలంగా ఈరోజు మన నర్సరావుపేటలోని రాష్ట్ర కార్యాలయంలో మన పల్నాడు డిస్టిక్ మహిళా ప్రెసిడెంట్గా కొండమూడి మేరీ జ్యోత్స్న గారిని నియమించడం జరిగింది. అలాగే నర్సరావుపేట టౌన్ ప్రెసిడెంట్గా వాసుపల్లి భాస్కర్రావు గారిని నియమించడం జరిగింది. అలాగే నర్సరావుపేట టౌన్ సెక్రటరీగా మన మండాది ధనరాజు గారిని నియమించడం జరిగింది. అలాగే వీళ్ళు మన మాల మహానాడు కమిటీని బలోపేతం చేస్తూ మాలలకు ఎక్కడైతే అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరు కూడా పీవీరావు మాల మహానాడు అనేది తప్పకుండా వారికి మద్దతు ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఎక్కడైనా సరే ఒక జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా మా మాలలందరినీ ఐక్యత చేసుకుంటూ మాలల అభివృద్ధి కోసం మన ప్రభుత్వం నుంచి ఏదైతే సహకారాలు మాలలకు అవసరం ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన ఏమైనా ప్రభుత్వ పథకాలు కానీ ఇంకా ఏదైనా సంబంధించిన ఎడ్యుకేషన్ వ్యవస్థలో కానీ ఎక్కడైనా సరే మాలల అభివృద్ధి కోసం మా పీవీరావు మాల మహానాడు కమిటీ ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటారు. రానున్న రోజుల్లో మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా మేము ఈరోజు పీవీరావు మాల మహానాడు కమిటీని చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మాలల యొక్క ఉనికి ఏంటి అన్నది ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా మేము తెలియజేయడానికి మేము ముందు ఈ కార్యాచరణను స్టార్ట్ చేశాము. తప్పకుండా ఇక్కడ ఉన్న ఈరోజు మన మహిళా అధ్యక్షురాలు కానీ లేదంటే టౌన్ అధ్యక్షులు కానీ వాళ్ళ యొక్క సహకారంతో మాలల్ని బలోపేతం చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా వేయడానికి మేము ముందుకెళ్తామని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ ఈ సభకి వచ్చిన ప్రతి ఒక్క మా మాల సోదరులకు కానీ ఇక్కడ మీడియా మిత్రులు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ జై భీమ్.